శ్రీగురుభ్యో నమ. హరి ఓం. దదాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాదివరాహలీలం ఉల్లాఘనోత్పణఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజం ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారుజన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాల్లభేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ హనుమంతుడు ధృతి ఈ మొదలైనటువంటి లక్షణాలతో సముద్ర లంఘనం చేసి మహేంద్రగిరి మీద నెమ్మదిగా దిగి అక్కడి నుంచి సాయంకాలం అయ్యేదాకా వేచి ఉండి పట్టణంలో ప్రవేశిద్దామని వచ్చేసరికి లంకా నగరాధిపతి, లంకా నగర నగరాన్ని పరిపాలించేటటువంటి లంకిని ఆవిడ పేరు, ఆవిడ పసిగట్టి పట్టుకొని ఆపేయటం, ఆమెని ఒక్క వామహస్తము చిన్న ఆ పిడిగిలి పోటుతో ఆమెని పరాజయం చేయటం, ఆమె పడిపోయి ఆ వచ్చిన వాడు హనుమంతుడని గ్రహించి పూర్వం బ్రహ్మ చెప్పిన మాటలు ఆవిడికి అప్పుడు గుర్తు వచ్చి ఇంకా ఇప్పుడు ఇక రాక్షస కుల నాశనం జరగబోతున్నది, ఓ హనుమంత నువ్వు వెళ్ళి యథేచ్ఛగా లంకలో అమ్మవారు ఎక్కడున్నదో వెతుకు అని ఆవిడ చెప్పి ఒప్పుకొని పక్కకి తప్పుకోవటం. ఇంకా ఇప్పుడు ఆయన నెమ్మదిగా సీతాన్వేషణ ప్రారంభం చేస్తున్నాడు. ఆయన వచ్చింది అందుకే కదా, సీతమ్మ వారు ఎక్కడ ఉన్నది లంకలో ఉన్నదనే సాక్ష్యాలు ప్రబలంగా తెలిసినాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నదో వెతికి ఆమెను కలుసుకుని ఆమెతో మాట్లాడి ఆమెకు శ్రీ రామచంద్రుడు ఇచ్చినటువంటి అంగుళీకాన్ని ఇవ్వాలి. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఆయన ఆలోచన. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, వాల్మీకి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. స నిర్జిత్య పురీం లంకాం శ్రేష్టాం లంకాం తాం కామరూపిణీం. శ్రేష్టాం లంకాం కామరూపిణీం. లంకని ఏమంటున్నారు, కామరూపిణి అంటున్నారు. అంటే లంకా నగరమే ఒక రూపాన్ని ధరించి, రాక్షస స్త్రీ రూపాన్ని ధరించి, ఎందువలన కామరూపిణి కాబట్టి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలదు కాబట్టి రాక్షసులకి కామరూప విద్య ఉన్నది. అది హనుమంతుడికి కూడా ఉన్నది. ఆవిడ కామరూపిణీం లంకాం నిర్జిత్య, హనుమంతుడు ఆవిడ్ని పరాస్తం చేసి ఓడించి విక్రమేణ ఎలా నిర్జించాడు, విక్రమేణ తన పరాక్రమంతో, మహాతేజ హనుమాన్ కపిసత్తమ, ఆయన మహాతేజస్కుడు కదా, కపిసత్తముడు కదా హనుమంతుడు. ఇప్పుడు ఇక ఏం చేయాలి, ఆయన నగరం లోపలికి వెళ్ళాలి. ప్రాకారం ఉంది అక్కడ, నగరం బయట ఉన్న గోడ. అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే. మామూలుగా అయితే అక్కడ ద్వారం కూడా ఉంది ఆ గోడకి, ఆ ద్వారంలో నుంచి వెళ్ళవచ్చు, వెళ్ళమని చెప్పేసిందిగా లంక, వెళ్ళవచ్చు. కానీ ఈయన ద్వారం గుండా వెళ్ళలా, ద్వారం లేని చోట నుంచి వెళుతున్నాడు. అద్వారేణ పురీం లంకాం ప్రవిశ్య, ఎలా వెళ్ళాడు, ప్రాకారం అభిపుప్లువే,
ఈ ప్రాకారం మీద నుంచి లోపలికి దూకాడు. కపిరాజహితంకర చక్రేధ పాదం సౌయం చ శత్రుణాం సతుమూర్ధని. ఇప్పుడు ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇది లంక తనకి శత్రు రాజ్యం, ప్రపంచ మానవ జాతికే శత్రువు ఆ లంకాధిపతి రావణాసురుడు, కాబట్టి ఇది శత్రు రాజ్యం. ఆ రావణాసురుని యొక్క లక్షణాలు పోయి అతడు కూడా మామూలు మనిషి అయ్యి తనకి మోక్షం ఏ విధంగా సంభవిస్తుందో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అతడు అది ఆ స్థితి ఆ రావణాసురుడికి కలగాలి. అందుకే ఇదంతా ఈ రామాయణం వచ్చింది. శ్రీరామచంద్రుడు అక్కడి నుంచి దిగి వచ్చింది అందుకే కదా, వైకుంఠం నుంచి. వైకుంఠం అంటే పరమాత్మ యొక్క సగుణ రూపం. వైకుంఠాన్ని నిర్గుణంగా మనం చూడగలిగినట్లయితే అది పరమాత్మ యొక్క స్వస్వరూపం. ఇప్పుడు మనం బంగారం ఆభరణాలు ఉదాహరణ ఇచ్చామనుకోండి, అక్కడ రెండు మనకి కనిపించే వస్తువులే అవుతున్నాయి. మనం ఉంటున్నది ద్వైతంలో, ఉదాహరణలన్నీ ద్వైతంలోనే తప్ప అద్వైతంలో దొరకవు. అసలు అద్వైతంలో ఉదాహరణలు అంటూ ఉంటే కదా, ఉదాహరణ ఉంటే అది ద్వైతం అవుతుంది. ఇది చాలా సున్నితమైన విషయం. అయితే మరి మనం అద్వైతంలో ఎందుకండి అలాంటి అద్వైతాన్ని స్వీకరించటం అనే ప్రశ్న సహజంగా వస్తుంది. దానికి ఉన్నది అద్వైతంలోనే అని ఒక సమాధానం. రెండవ సమాధానం ఏమంటే ఈ అద్వైతం ద్వారానే ఈ సాకారం ద్వారానే నిరాకారాన్ని పట్టుకోవాలి. అందుకనే నిరాకారమైన పరబ్రహ్మ తాను సాకారంగా అవతరించాడు అని చెప్పటం. అవతరించాడు అనే విషయంలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ మనం సందర్భానుసారంగా చెప్పుకుంటున్నాం. ఒకటి రెండు ముక్కలు చెప్పుకుంటే పరమాత్మ అవతరించటం అన్నది అది కాదు. పరమాత్మే ఈ సృష్టిలో ఉన్న సృష్టిలాగా, అంటే సృష్టిలో ఉన్న వస్తువుల్లాగా. ఏ వస్తువులు? గ్రహ చంద్ర తారక సూర్యాది నక్షత్ర గోళాలు ఖగోళాలు 14 లోకాల్లో భూలోకంతో సహా అన్ని లోకాల్లోనూ లోకాల్లో ఉన్న వస్తువులు సమస్తం. మీరు ఏదన్నా చూడండి, ఏదన్నా చెప్పండి, పరమాత్మే ఈ వస్తువుల్లాగా కనిపిస్తున్నాడు. ఇది ఆభాస. కనిపించడం అంటే ఆభాస. అక్కడ ఉన్నది సర్పమే, రజ్జువే, కానీ సర్పంలాగా కనిపిస్తుంది. ఇదంతా పరమాత్మే, కానీ నీకు సాకారంలాగా కనిపిస్తుంది. చక్కటి ఉదాహరణ, దృష్టాంతం. అక్కడ ఉన్నది రజ్జువే, ఉన్నది పరమాత్మే, కానీ మనం పరమాత్మలాగా చూడటం లేదు కదా. అందుకనే ఈశావాస్యోపనిషత్తు మొట్టమొదటి శ్లోకంలో 18 మంత్రవర్ణాల్లో మొదటి మంత్రవర్ణంలో మొదటి పాదం ఈశావాస్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగతు. ఈ సృష్టిలో యత్కించ, ఇంత చిన్న అణువుని కూడా విడిచిపెట్టకుండా, మళ్ళీ విడిచిపెట్టేస్తావేమో అని భయం, విడిచిపెట్టకుండా మొత్తం నువ్వు ఎలా చూడాలయ్యా? ఈశావాస్యం, ఈశ్వరుని చేత, ఈశ్వరుడు అనేటటువంటి ఒకనొక భావన చేత వాస్యం ఆచ్ఛాదనీయం. వాస్యం అంటే ఆచ్ఛాదనీయం అని అర్థం రాశారు శంకర భగవత్పాదుల వారు. నువ్వు ఆచ్ఛాదించేయి. ఆచ్ఛాదించడం అంటే ఇది ఎలాగండి? ఏదైనా అక్కడ ఒక వస్తువు ఉంటే ఒక శాలువాను అదేదో పట్టుకెళ్ళి దాని మీద కప్పితే అది ఆచ్ఛాదనం అవుతుంది కదా. ఇక్కడ ఆచ్ఛాదనీయం అని మాట చెప్తే ఎలా కుదురుతుంది అని అనుమానం వస్తుంది. మానసిక భావన. అద్వైతానికి కర్మకాండ అవసరం లేదు, ఉపాసన అవసరం లేదు, యోగ క్రియా కార్యకలాపాలు అవసరం లేదు. అయితే అవన్నీ అవసరం లేదా? అవన్నీ అవసరమే. అవన్నీ మానవుడి మనస్సుకి కావలసినటువంటి చిత్తశుద్ధిని, ధైర్యాన్ని ఇస్తాయి. అందువలన అవన్నీ ఆచరించటం వలన, వాటిల్లో పరిణతి పొందటం వలన ధీరుడవుతాడు. కఠోపనిషత్తు చెప్పిన ధీర లక్షణం అప్పుడు వస్తుంది. ఆ ధైర్యంతో అంతతో ఆగకుండా, ఆ కర్మకాండతో ఉపాసనతో ఆగకుండా జ్ఞానం వైపుకి వెళ్ళండి అని ఉపనిషత్తే ఉద్బోధిస్తున్నది. శంకర భగవత్పాదుల వారు ఎన్ని చోట్ల చెప్పారు అన్నది అందులో చాలా చోట్ల చెప్పాడు ఆయన.
కాబట్టి ఇలా చెప్పుకోవటంలో మనం దోషం లేదు. అందుకని ఆ నిరాకారమైన పరమాత్మే ఇక్కడ సాకారంగా కనిపిస్తున్నాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. నిరాకారం సాకారం అయింది. నేను చెయ్యి చూడాలి, నిరాకారం సాకారం అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సాకారాన్ని నిరాకారంగా చూసుకోవాలి. సాకారం నిరాకారం అయింది, నిరాకారాన్ని సాకారంగా మనం, అదే ఈశావాస్యం మనం చెయ్యాలి. చేస్తే గట్టెక్కిపోతాం. ఈ జన్మలో మోక్షం వచ్చేస్తుందా? అంత తొందరపడకూడదు. ఒక ఉదాహరణ, పరీక్షిత్తు 7 రోజులు భాగవతం విన్నాడు. ఎవరు చెప్పారు ఆయనకి? శుక మహర్షి చెప్పాడు. శుక మహర్షి ఆయన్ని మించినటువంటి అవధూత మహర్షి లేడు. ఆయన సమస్త ఆత్మారాముడు. ఇప్పుడు అసలు ఎక్కడ ఒక్క చోట గోదోహన మాత్రం కూడా ఉండడు. అటువంటి సుఖమహర్షి తనంతట తాను వచ్చి 7 రోజులు అక్కడ కూర్చుని పరీక్షిత్తుకి ఆయన అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పి, తాను చెప్పదలుచుకుంది కూడా చెప్పి, ఎందుకు ఇదంతా చెప్పటం? భాగవత సప్తాహాలు జరుగుతూనే ఉన్నాయి, జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి. చేశాం, మనము చేశాం భాగవత సప్తాహం. అందులో ఒకే మాట చెప్పుకున్నాం, చెప్తాం. ఎప్పుడు చెప్పినా చెప్తాం. ఏమని చెప్తాం? ఆ శుక మహర్షి పరీక్షిత్తు దగ్గరికి రావాల్సిన అవసరం ఏమి? పరీక్షిత్తుకి మోక్షం పొందగలిగినటువంటి ఆ ధీశక్తి ఉన్నది, ధైర్యం ఉన్నది. ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడైనాడు. ఇంకా కొంచెం ప్రారంధం మిగిలి ఉన్నది, అది చెయ్యాలి. ఆ ఋషి మెడలో పాముని వెయ్యాలి, దానివల్ల శిక్ష, దాంతో సమాప్తం, పూర్తి. ఇంకా ఆయనకి ఏ విధమైన కర్మ ఫలితం ఉండదు. ఏ విధమైన కర్మ ఫలితము లేకపోతే 99% మోక్షం వచ్చినట్లే. ఆ 1% ఎందుకు దిగబెడుతున్నారు మీరు అంటే, తెలుసుకోవాలిగా. నేను మోక్షం పొందుతున్నాను, నేను మోక్షస్వరూపుణ్ణే, నేను జ్ఞానస్వరూపుణ్ణే అని తెలుసుకోవాలిగా. ఆ ఒకటి తెలుసుకుంటే ఆ ఒకటి పూర్తయిపోతుంది. ఆ తెలుసుకోవటం అన్నది 7 రోజుల్లో కల్పించటానికి శుకబ్రహ్మ వచ్చాడు. ఇప్పుడు మేమేమంటున్నామంటే, 7 రోజులలో 7వ రోజు సాయంత్రానికి పరీక్షిత్తు ఆయన ఏం చేశాడు? తన శరీరాన్ని తాను విడిచిపెట్టి ఆ ప్రేత్యాస్మాల్లోకాత్ బయటకు వచ్చేసి అక్కడ ఏం జరుగుతుందో ఆయన చూసుకున్నాడు. నా బిభేమి తక్షగాదిభ్య, ఈ తక్షగాదులు నన్నేం చేస్తారు, చేసుకుంటే ఈ శరీరాన్ని చేసుకో అని చెప్పి ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన ముక్తుడైపోయినాడు. మోక్షం పొందాడు అనేకంటే ముక్తుడైపోయినాడు. ఎవరు? విదేహముక్తుడైపోయినాడు పరీక్షిత్తు. ఎవరి ద్వారా? జీవన్ముక్తుడైన శుక మహర్షి ద్వారా. గురువు గారు శుక మహర్షి, శిష్యుడు పరీక్షిత్తు. మరి గురువు గారు విదేహముక్తుడైనట్టు చెప్పలా? మరి ఎక్కడైనా ఏ పురాణంలో అయినా చెప్పారేమో, అది మనకు తెలియదు, మనకు అంత జ్ఞానం లేదు. కానీ భాగవతానికి పరిమితం చేసి ఆ ఆలోచనల మధ్యలో సదాలోచనల మధ్యలో గనక పెట్టుకుని ఆలోచనని ఆలోచిస్తే, శిష్యుడు విదేహముక్తుడైపోయినాడు, గురువు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఇంకా నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఆయన తక్షకుడు వచ్చి కరిచేదాకా కూడా లేడు. సుకుమహర్షి వెళ్ళిపోయాడు, ఉండడు ఎక్కువసేపు. దీన్ని బట్టి భాగవతం ఎందుకు వచ్చింది? మానవ జాతికి మోక్షాన్ని పొందే విధానాన్ని ఉపదేశించి, ఎలా ఉపదేశించి? దృష్టాంతపూర్వకంగా ఉపదేశించి ఆ మోక్షం పొందేట్టుగా చెయ్యడానికి వచ్చింది. అందుకు అనేక కథలు. అందులో పరమాత్మే శ్రీకృష్ణుడిగా అవతరించిన కథని అధిక భాగం. దానివల్ల అనేక ప్రయోజనాలు. పరమాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది, సగుణ నిర్గుణ రూపాల భేదం తెలుస్తుంది. అన్నింటికంటే మించి కృష్ణ పరమాత్మ మీద స్వచ్ఛమైన నిష్కపటమైన భక్తి భావం ఏర్పడుతుంది. ఆ భక్తి భావం నుంచే వైరాగ్యం, భక్తి భావమే జ్ఞానంగా మారాలి తప్ప వేరు కాదు. అయితే పరీక్షిత్తు లాంటి వాడికి
కర్మలు, భక్తి, ఉపాసన ఇవన్నీ ఒకే జన్మలో ఆయన చేత ఆచరింపబడి చివరికి జ్ఞాన మార్గంలో ఆయనని పరిణతి పొందినట్లు చేసిన ఇదంతా ఒక్క పరీక్షకి ఒక జీవిత కాలంలో జరిగింది. అయితే ఆ జీవిత కాలంలో జరగడానికి ముందు ఆయనకు అర్హత ఉందా? తల్లి గర్భంలో ఆ తల్లి గర్భంలోకి రావడానికి ముందు తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఆ తండ్రి యొక్క తండ్రులు ఎవరు, పాండవులు ఎవరు, పాండవులు ఎవరి ఆశ్రయంలో ఉన్నారు, అసలు ఆయన గర్భంలో రక్షించింది ఎవరు, ఇదంతా ఆయన పూర్వజన్మ సుకృతం. కొంతమందికి పరీక్షితులాగా ఒక జన్మ చాలదు, ఎన్ని జన్మలు పడతాయో మనలాంటి వాళ్ళకి తెలియదు. పడతాయో పట్టవో అనండి, ఎన్ని జన్మలు పడతాయో పట్టినా చివరికి వస్తుందో రాదో, ఇది నిరాశావాదం. అద్వైతం ఎప్పుడూ నిరాశావాదాన్ని చెప్పదు. మనం పూర్తి ఆశా దృక్పథంతో ప్రయాణం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి నేర్చుకుంటామండి, తప్పే ఉంది, దోషమే ఉంది. ఇవన్నీ మనం ఆచరించాం. దృఢమైనటువంటి ఆత్మధైర్యంతో, స్థైర్యంతో గతంలో ఇవన్నీ అన్ని పూర్తిగా ఆచరించేశామా? పూర్తిగా ఆచరించామో సగం సగం ఆచరించామో తెలియదు. మొత్తానికి పరీక్షిత్తుకి ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఆయన పూర్వజన్మ సుకృతం ఎలా ఉపయోగపడిందో మనకి కూడా అటువంటి పూర్వజన్మ సుకృతం ఉండటం మూలంగానే రామాయణాన్ని రమణీయార్థం ఏం చెప్తున్నది రామాయణం అనే దృక్పథంతో మనం 4 ముక్కలు చెప్పుకోవటం అనే ఆ సుకృతం ఇలా ఫలించింది. ఇంక ముందు ఎలా ఫలించబోతుందో మనం గ్రహించుకోవాలి. అది ఎవరి యొక్క వాళ్ళ యొక్క ప్రారంభం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు హనుమంతుడు ఆయన ఏం చేశాడు? చక్రేధ పాదం సవ్యంచ శత్రువునాం సతుమూర్ధని. రావణాసురుడు లోక కంటకుడు అంటే దాని అర్థం ఏమిటి? మనం ఇలా చెప్పుకోవాలి. రావణాసురుడిలో ఉన్న గుణాలన్నీ కనుక నీలో, ఇప్పుడు మనిషికి తేడా ఉంటుంది. రావణాసురుడిలో గుణాలు అంతటా ఉన్నాయి, నీలోను నాలోను. అందరు లేని వాళ్ళు లేరు, మొహమాటం అక్కర్లేదు. అయితే ఏం చేయాలి? పోగొట్టుకోవాలి. పోగొట్టుకోవటం సాధ్యమా? పోగొట్టుకుంటే మనిషి మరి ఎలా ఉండగలడు? కొంచెం కొంచెం ఉండాలి. శరీరాన్ని నిలుపుకునేంత వరకు ఉంటే చాలు అనే జ్ఞానం కలిగి ఆ స్థితికి రావణాసురుణ్ణి అంత క్రూరంగా వర్ణించాలి. వర్ణించిన రావణాసురుణ్ణి రాముడు సంహరించాడనే కథా రూపంలో చెప్పాలి. రాముడు సంహరించింది రావణాసురుడిలో ఉన్న గుణాలను నువ్వు గ్రహించాలి. తద్వారా నువ్వు లాభపడాలి, నువ్వు సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలి. అందుకని హనుమంతుడు ఎడమకాలు ఎందుకు పెట్టాడు? ఏమంటే ఆయనకి రావణాసురుడి మీద కోపం ఏమిటి? ఎందుకు ఆయన ఏమన్నా ఈయనకు అది కాదు, ఈయనకు అపకారం చేశాడా లేదా అని కాదు. ఎందుకు ఎడమకాలతో పెట్టాడు? అది దేవకార్యానికి అనుకూలమైన ఆలోచన విధానం. అందుకనే ఆయన ఎడమకాలతో చక్రేధ పాదం సవ్యం చ శత్రువునాం సతుమూర్ధని ఎడంగాలు పెట్టాడు. ప్రవిష్ట సత్వసంపన్న నిశాయాం మరుతాత్మజ. రాత్రిపూట లంకలో ప్రవేశించాడు. ప్రవిష్ట ఇదో క్రియ. హనుమంతుడు చెప్పిన క్రియలన్నీ వరుసలే మనం మనసులో పెట్టుకున్నాం. ఆయన చేసిన క్రియలంటే ఆయన ఆచరించిన విధానం అన్నమాట. మిగతా క్రియలన్నీ ఆయన ఆచరించిన క్రియలకి ప్రోద్బలాన్ని కలిగించేవి. ఆ క్రియల్ని వివరించి మనకు అర్థమయ్యేటట్లు చెప్పేది. ఇదే సుందరకాండ, ఇదే రామాయణం. మీ సుందరకాండలో కాసేపు రాముడికి విశ్రాంతి ఇచ్చి హనుమంతుణ్ణి ప్రధాన పాత్ర చేసి ఇక్కడ పెట్టాడు వాల్మీకి. శ్రీరామచంద్రుడు ఎక్కడున్నాడు? ఆయన అక్కడ ఆ పర్వతం మీద కూర్చుని, మాల్యవంత పర్వతం మీద కూర్చుని విశ్రాంతి. ఆత్మారాముడు కూర్చునంటే ఆయన ఎప్పుడు తనలో తానే ఉంటాడు శ్రీరాముడు.
అయితే మరి ఇదంతా ఈ వనవాసం అరణ్యవాసం ఇవన్నీ ఏమిటి? ఇదంతా ఆభాస. ఆభాస అనుకోకపోతే నిజం అనుకుంటే కనుక నువ్వు ఇందులో నుంచి బయట పడలేవు. ఇది చాలా పరమ రహస్యం. ఆయన రహస్యమైన మీరు ఇలా చెప్తే తప్పే ఉంది. పెద్దలు అందరూ చాలా మంది, కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. కొంతమంది యొక్క దృక్పథం వేరు కాబట్టి వాళ్ళు చెప్పరు. వాళ్ళ దృక్పథానికి అనుకూలంగా వాళ్ళు రామాయణాన్ని వ్యాఖ్యానించుకుంటూ పోతారు. కొంతమంది రామాయణాన్ని దాంట్లో ఉన్నటువంటి ధ్వన్యర్థాన్ని నీకు రామాయణం ఏం బోధిస్తోంది అంటే ఆ బోధించిన మొత్తాన్ని చెప్తున్నారు. ఇలా రామాయణాన్ని మనం చదువుకోవచ్చు, ఇందులో దోషమేమీ లేదు. స మహాపదమాస్థాయ ముక్తా పుష్ప విరాజితం తతస్తు తాం పురీం లంకాం రమ్యాం అభియయౌ కపిహి అభియయౌ వెళ్ళెను, లంకలో ప్రవేశించెను. ఎలాగా? మహాపదమాస్థాయ రాజమార్గంలో దిగాడు, కాలు పెట్టాడు. అది ఎలా ఉంది? ముక్తా పుష్ప విరాజితం, ముత్యాలు పువ్వులు పరసబడి ఉన్నాయి రాజమార్గం మీద. అది వైభవానికి గుర్తు. ఇదే విధమైన లక్షణం అయోధ్యలో కూడా వర్ణించాడు. అక్కడ చూసాం మనం. ముక్తా పుష్పాలు ఉన్నంత వరకు అయితే ఇబ్బంది లేదు. ఎందుకని? ముక్తా పుష్పాలు ఉన్నాయి అంటే రోజు రాముడు అయోధ్యలో వాళ్ళు ఎందుకు చల్లారు? రోజు శ్రీరాముడు రాజవీధిలో వచ్చి రాజకార్యాలకు అటు ఇటు పెడుతుంటాడు. ఆయన వచ్చే సమయానికి మేము ఈ ఏర్పాట్లు చేయగలమో లేదో ముందే చేసి పెట్టుకు సిద్ధంగా కూర్చుంటాం. మా ఇంటి ముందు గుమ్మాల్లో మా అరుగుల మీద మేము కూర్చుంటాం. రాముడు రాగానే మేము అక్కడ పరిచినటువంటి ముత్యాలు పుష్పాల యొక్క స్వాగతాన్ని ఆయన స్వీకరించాలి. అది వాళ్ళ ఉద్దేశం. ఇక్కడ లంకలో అది ఉన్నది. ఇంకా అనవసరమైన లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఈ అనవసరమైన లక్షణాలను వర్ణిస్తున్నాడు వాల్మీకి. గురించి చెప్తాడంతే, మనం గ్రహించాలి. ఈ అనవసరమైన లక్షణాలు ఏం చేస్తాయి? మనని పట్టుకుని కిందకి గుంజుతాయి. అవసరమైన లక్షణాలు ఏం చేస్తాయి? మనని పైకి తీసుకువెళ్ళి మన మార్గంలో ముందుకి నడిపిస్తాయి. అది మనం తెలుసుకుంటే, తెలుసుకోకపోతే ఏదైనా ఒకటే. అది అయ్యా ఇప్పుడు అక్కడ ఏం కనిపిస్తోంది అంటే అది లంకాంపురీం అభియయౌ అన్నాడు కదా. లంకా నగరంలోకి రాజమార్గంలో వెళ్ళాడన్నారు కదా. హసితో అటు ఇటు చూస్తున్నాడు. హసితోత్కృష్ట నేనదైహి తూర్యఘోష పురస్సరైహి వజ్రాంకుశ నికాశైశ్చ వజ్రజాల విభూషితైహి. ఎక్కడ పడితే అక్కడ నవ్వులు, గలగలలు. నవ్వులు దేనికి సంకేతం? ఆనందానికి సంకేతం. ప్రజలు ఆనందంగా హాయిగా సుఖంగా ఉన్నారు. ఇంకా ఆ ఆనందానికి సూచించే ఇంకొక విశేషం చెప్తున్నాడు. తూర్య ఘోష పురస్సరైహి. తూర్యములు వాయిద్యాల యొక్క ఘోషములు, వాటితో చాలా ఆహ్లాదకరంగా ఉంది. నవ్వులు, వాయిద్యాల ఘోషలు. వజ్రాంకుశ నికాశైశ్చ వజ్రజాల విభూషితైహి. వజ్రాంకుశ నికాశములు అంటే వజ్రాంకుశములు, వజ్రాలు, అంకుశాలు. ఇవి అంకుశాలు, వజ్రాలు, ఇవి ధనరాశుల్లో ఉండేటటువంటి భేదాలను అర్థం చెప్పుకోవచ్చు. కానీ మరొక అర్థం కూడా ఏం చెప్పారంటే వజ్ర అంకుశము, వజ్రమే అంకుశము కాగలదు ఐరావతం అన్నారు. ఆ ఐరావతంతో సమానమైనటువంటి ఏనుగులు కూడా ఉన్నాయి ఆ రాజమార్గం మీద. అవి ఎలా ఉన్నాయి? వజ్రజాల విభూషితై, వజ్రాలతో అలంకరించారు ఆ ఏనుగుల్ని. ఇది వజ్రాలతో అలంకరించడం, బంగారుమయం చేయటం, ఇది అంటే మానవుడి యొక్క ఇంద్రియాల చాపల్యాన్ని మరింత చపలములు అయ్యేటట్లుగా చేస్తుంది ఈ అతి అయితే అదే బంగారం, అదే వెండి, అదే వజ్రాలు, అదే దంతాలు, ఇవన్నీ కనుక భక్తిపూర్వకంగా ఆత్మార్పణ దృష్ట్యా భగవంతుడికి అర్పించే దృష్ట్యా చేస్తే అది ఉత్తమం. కామ దృష్టితో చేస్తే అధమం. అది చాలా చాలా సున్నితమైనటువంటి భేదాన్ని ప్రదర్శించాడు వాల్మీకి. ఇంకా గృహమేఘై పురీ రమ్య
బభాసే జౌరివంబుదై. లంక బభాషే, అది బభాసే ప్రకాశిస్తున్నది. ఎలాగా? అంబుదై జౌరివ, ఆకాశంలాగా ఉంది లంక. అదేమిటండి, ఆకాశానికి లంకకి పోలిక ఏమిటి? ఆకాశంలో మేఘాలు ఉంటాయా? ఉన్నాయి. మరి అలాగే లంకలో కూడా గృహమేఘై, మేఘాలు వంటి గృహాలు ఉన్నాయి, ఎత్తైన గృహాలు ఉన్నాయి, తెల్లటి గృహాలు ఉన్నాయి. కాబట్టి ఈ గృహాలే వరసనే ఒక మేఘంలాగా, అప్పుడు లంక ఆకాశంలాగా ఉన్నది. ఇంకా ఉపమాలంకారాల్లో కానీ దృష్టాంతాలు ఇవ్వటంలో కానీ వాల్మీకిని మించినటువంటి మహానుభావులు మిగిలిన వాళ్ళందరూ వాల్మీకి నుంచి నేర్చుకున్నదే కదా. అప్పుడు ఇంకా ఎలా ఉంది లంక? ప్రజజ్వాల తదా లంక, ప్రజజ్వాల వెలిగిపోతోంది, ధగ ధగ ధగలాడిపోతోంది. రక్షోగణ గృహై శుభై, రక్షోగణం రాక్షసుల సమూహాలు. అది ఎంతమంది రాక్షసులు? అందరి ఇళ్ళు రాజవీధిలోనే. అవి ఎలాంటి గృహాలు? శుభై, శుభగృహాలు, అశుభ గృహాలేం కాదు. అంత మాత్రం చేత వాళ్ళు రాక్షసులైనంత మాత్రం చేత ఆ గృహాలన్నీ అశుభ గృహాలని అనడానికి వీల్లేదు. ఎక్కడ మంచి ఉంటే అక్కడ ఆ మంచిని గ్రహించవలసిందే. ఎక్కడ ఇంద్రియ లౌల్యం ఉంటే అది ప్రధానంగా మనిషి శత్రువు ఇంద్రియ లౌల్యం. ఆ ఇంద్రియ లౌల్యాన్ని కనుక నిర్జించినట్లయితే అంతా సమస్తం శుభప్రదమే. శుభై. ఇంకా ఇంకా ఏం చెప్తున్నాడు? శతాభ్ర సదృశై చిత్రై పద్మస్వస్తిక సంస్థితై, శతాభ్ర శతాభ్ర సదృశై, కొన్ని తెల్లటి మేఘాలతో సమానమైనటువంటి గృహాలు. పద్మస్వస్తిక సంస్థితై, పద్మాలు గుర్తులు ఆ గోడల మీద, వాటి మీద, భవనాల మీద పద్మాలు, స్వస్తిక ముద్రలు ఇవన్నీ చెక్కబడి ఉన్నాయి. వర్ధమాన గృహైశ్చాపి సర్వత సువిభూషిత్, ప్రతి ఇల్లు సర్వత విభూషితం. ఇల్లు, ఇంటికి శోభ, అలంకారం. అలంకారం లేకుండా కేవలం ఇల్లు ఇల్లుగా ఉంటే అది నాగరికతకి కానీ దేనికైనా కానీ చిహ్నం కాదు. పైగా ఆ ఇల్లుని అలంకరించటంలోనే దృక్పథం తేడా కనిపిస్తుంది. అది పరమేశ్వరుని యొక్క దయ వలన నాకు ఈ ఇల్లు లభించింది, ఈ ఇంటిని నేను పరమేశ్వరానుకూలంగా తీర్చిదిద్దుకొని నిత్యము పరమేశ్వర భావనతోనే ఈ ఇంటిలో ఉంటాను అని అని మానవుడు, జీవుడు అనుకోవాలి. అందుకే అలంకారం వచ్చింది. లలిత కళలన్నీ అందుకే వచ్చినాయి. ఈ మాటలన్నీ అక్కడ ఒక్క మాట చాలు. లోకంలో 64 కళలు, చతుషష్ఠి కళలు ఎందుకు వచ్చినాయి? కేవలం భగవంతుని మీద భక్తిని, భాగవత భక్తిని పెంపొందించటానికే వచ్చినాయి. అందులోనూ కవిత్వం, చిత్రలేఖనం, సంగీతం, శిల్పం, ఈ మొదలైన లలిత కళలు 5 కూడా ఉత్తమమైన కళలు. ఇవి ప్రధానంగా మనం చూస్తే భగవదర్పితం కాని కళ ఉండదు, నశించిపోతుంది, పనికిరాదు. దానికి విలువ, సమాజం విలువ ఇవ్వదు. అది ప్రధానం అక్కడ. సర్వత సువిభూషిత. కాబట్టి రాక్షస దృక్పథంలో కూడా గృహాల్ని సువిభూషితంగా ఉంచుకోవటం అన్న ఆచారం ఉంది. అంతా ఒకటే, మానవుడు రాక్షసుడు తేడా ఉండదు. ఆ మాట అంటే నేనేదో పొరపాటున అన్నానని కాదు. తేడా ఎక్కడుంది? తేడా ఎక్కడుంది? రాక్షస గుణాలుంటే మానవుడు రాక్షసుడే. ఇప్పుడు దానికి సరైన జవాబు. రాక్షస గుణాలు లేకపోతే రాక్షసుడు మానవుడే, ఇంకా దీనికి తిరుగులేదు. మరి రాక్షసుల్లో రాక్షస గుణాలు లేకుండా ఎలా ఉంటాయండి? ప్రహ్లాదుల్లో లేవు, బలి చక్రవర్తిలో మిక్స్డ్గా ఉన్నాయి కదా, రావణాసురుల్లో పూర్తిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రావణాసురుడు లాంటి మనుషుల్ని సంస్కరించాలి. అది శ్రీరాముని యొక్క అవతార ఉద్దేశం, అంతకంటే ఏమీ కాదు. ఆయన ఎవరినైనా పట్టుకుని చంపేశాడని, కొట్టేశాడని, మారీచుడిని, ఇవన్నీ
ఆ ఇవన్నీ ప్రతీకలు, దాంట్లో అంతరార్థాన్ని గ్రహించాలి మనం, అందులో దోషం లేదు. అదే చెప్తున్నాడు. తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకర రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శ చ ననందచ. మధ్య మధ్యలో వాల్మీకి మనం మర్చిపోయావేమో అని ఆ విషయాన్ని గుర్తు చేస్తుంటాడు. ఇక్కడ ఏ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు? అదిగో హనుమంతుడు ఆ లంకలో విహరిస్తున్నాడు. హనుమంతుడు లంకలో ఎందుకు విహరిస్తున్నాడు అండి అని నువ్వు మర్చిపోయి అనుకుంటావేమో అని రాఘవార్థం, రాఘవ కార్యార్థం, శ్రీరామచంద్రుడు కార్యం కోసమే వచ్చాడు కదండి హనుమంతుడు లంకకి. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే చచార. ఏమిటండి ఆ ప్రయోజనం? సీతాన్వేషణం అయ్యా. సీతమ్మ వారిని అన్వేషించడానికి వచ్చాడని చెప్పటానికి విచిత్రమైనటువంటి ఆ వాక్య విన్యాసం, అది వాల్మీకి యొక్క ఉక్తి వైచిత్రి అంటారు. అంటే చెప్పవలసిన విషయాన్ని వెనక దాంతో ఇంక దీన్ని నిర్వచించడానికి వీల్లేదు. దాన్ని అనుభవించటమే, ఆనందించటమే, ఆస్వాదించటమే. అటువంటి అద్భుతమైన వాక్యాలు రామాయణంలో కోకొల్లలు. ఇలాగ మనకి చేత మన దృష్టి పడక, మన దృష్టికి అందక కొన్ని పోతే మిగిలినవి పెద్దలు చెప్తారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం విని తెలుసుకోవచ్చు. మనకి తెలిసినవి, మనం ఊహించగలిగినవి, మనం ఆలోచించగలిగినవి మనం చెప్పుకుంటున్నాము. అంతకంటే మించి మానవుడు తన పరిధిని మించి తెలివితే, ఇప్పుడు సెకండ్ క్లాస్ రావాల్సిన లో ఉన్న వ్యక్తి ఫస్ట్ క్లాస్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ క్లాస్లో ఉన్నవాడికి అంతకంటే 100కి 100 రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? 100కి 100 వచ్చే స్థాయి ఉన్న మనుషులు ఉంటారు. అంటే ఎక్కడికక్కడ స్థాయి భేదం అనేది ఉంటుంది. రాఘవార్థం చరణ్ శ్రీమాన్ దదర్శ చ ననందచ. 2 పనులు చేశాడు. దదర్శ ననంద. ఆ లంకను చూసి ఆయన ఆనందించాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. శత్రువుల ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఎడంబాదం పెట్టి వచ్చిన శ్రీ హనుమంతుడు ఇక్కడ ఆనందిస్తున్నాడే. ఇది ఎలా సాధ్యం అండి అంటారా? అంటే అది దేనికి దానికే. హనుమంతుడు ఆయన గుణాల్ని, ఎక్కడ ఉన్నా గుణాల్ని గ్రహిస్తాడు, ఎక్కడ ఉన్నా దుర్గుణాన్ని నిందిస్తాడు. అది హనుమంతుని యొక్క స్వభావం. అంతేగాని రావణాసురుడిలాగా కేవలం తనకి నచ్చినవే గుణాలని చెప్పి తనకు నచ్చని వాటన్నింటినీ గుణాలు కాదని తీసేసే ఆ రాక్షస మనస్తత్వం రావణుడికే చెల్లును. అది ఆ తేడా చూపించాలి. ఆయన చెప్పడు వాల్మీకి, మనం చూసి గ్రహించాలి. దదర్శచ ననందచ. 2 చకారాలు. దదర్శచ ననందచ. చూశాడును, ఆనందించాడును కూడా. చాలా బాగుంది, అద్భుతం. ఇది కవిత్వం అంటే. ఈ శ్లోకం చాలా చాలా చక్కగా ఉంది. తాం చిత్రమాల్యాభరణాం కపిరాజహితంకర. ఇందాక రాఘవార్థం అన్నాడు, ఇప్పుడు కపిరాజహితంకర. కపిరాజుకి హితం చేయడానికి, అంటే కపిరాజు ఆజ్ఞ మేరకు వచ్చాడు. రాఘవుడికి ఉపకారం చేయడానికి, రాఘవుడి పని నిర్వహించడానికి వచ్చాడు ఆయన. భవనాద్భవనం గచ్చన్. ఒక చోట కూర్చుంటే సరిపోతుందా? చాలదుగా, చూసుకుంటూ వెళ్ళాలి. రోడ్డు మీదే భవనాలు ముఖాలను చూసుకుంటూ పెడితే ఏమవుతుంది? భవనం లోపలికి వెళ్ళాలి, అమ్మవారు ఉందేమో వెతకాలి. ఇటువైపు భవనం, ఇటువైపు భవనం, అన్ని భవనాల్లోకి నిరాకరి ఈయన ఎవరూ చూడటం లేదు. అది మహానుభావుడు. ఆయన యొక్క ఆ కార్యనిర్వహణ దక్షత, ఆ నైపుణ్యం అలా చూపిస్తున్నాడు. అంటే దాంట్లో నుంచి మనం ఏం గ్రహించాలి? మనము అనేకమైనటువంటి లౌకికమైనటువంటి ఏమిటవి మనల్ని పట్టి బంధించి తాళ్లతో చేతులు కాళ్ళు కట్టేసి తీసుకొచ్చి ఈ శరీరంలో పడేసిన గుణాలున్నాయే, అవి ఎప్పటికో గాని మనం ఇందులో కట్టేసి పడేయబడ్డామని మనం గ్రహించలేము. ఇప్పటికైనా గ్రహించాం, అది ఆనందం. గ్రహిస్తే చాలు, సగం పని అయిపోయినట్టే. గ్రహించకపోతే సగం పని అవదండి, అవ్వదు. అందులోనే పడి ఉంటాం. పునరపి జననం పునరపి మరణం. సగం పని అయిపోయింది. మనం గ్రహించటం వల్ల ఏమని గ్రహించాము? ఇందులో నన్ను కొన్ని గుణాలు పట్టుకొచ్చి కట్టేసి పడేసినాయి,
ఆ కట్లు నేను వదిలించుకుంటే ఆ కట్ల నుంచి నేను ముక్తుడినైతే అదే గజేంద్రుడు మొసలి యొక్క దంతాల మధ్యలో నుంచి ముక్తుడవటం. మొసలి దంతాలు ఈ గుణాలు ఇవి మన కట్టి పడేసినాయి. అదే చెప్తున్నాడు. ఆ ఆయన ఏం చేయాలి? ఎవరికి కనపడాడు కదా, ప్రతి ఇంట్లోకి పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు? అమ్మవారు ఉందేమో అని చూడటానికి. దదర్శ పవనాత్మజ వివిధాకృతి రూపాణి భవనాని తతస్తత. వివిధ ఆకృతులు, ఒక్కొక్క భవనం ఒక్కొక్క రకమైన ఆకారం. ఆ ఇంటి యజమాని వాడి ఇష్టం వచ్చినట్టు ఆకారంలో వాడు కట్టుకున్నాడు. వివిధ రూపాల్లో ఉన్నాయి ఆ భవనాలు. శుశ్రావ ఇంకా ఇంకా ఇక్కడ వాల్మీకి మంచి అవకాశం దొరికింది. ఏమిటది అంటే, ఇళ్ళు అన్నప్పుడు ఈయన సీత కోసం వెతుకుతున్నప్పుడు మిగతావన్నీ ఈయన దృష్టిలోకి రాకుండా పోతాయా? వస్తాయి. మనం ఏం చేస్తున్నాం? పరమాత్మ నిర్గుణ స్వరూపాన్నే నిరంతరం మనసులో భావిస్తున్నాం. మిగతా విషయాలు రాకుండా ఉంటాయా? వస్తాయి. అప్పుడు మన లక్ష్యాన్ని వదిలేసి వీటి వెంట పడిపోతామా? పోము. ఎలా చెప్పగలరు? ఇక్కడ హనుమంతుడు ఏం చేస్తున్నాడు? అనేక విషయాలు చూస్తున్నాడు. వాల్మీకి ఏం చేస్తున్నాడు? ఆ విషయాలన్నీ వర్ణించి హనుమంతుడు ముందుకెళ్ళాడు అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటి? అవే ఆ విషయాలకి ఆనందిస్తూ అక్కడే తన్మయుడై కూర్చోలా, వాటిని అక్కడే వదిలేశాడు. ఇది సాధకుడు లోకంలో శరీరాన్ని పోషించుకుంటూ జీవించవలసిన విధానం. తామరాకు మీద నీటి బొట్టు తిరుగుతూ ఉంటుంది, అటు ఇటు అంటదు, తామరాకు కట్టదు. అన్నీ చూస్తూ ఉంటాం, అందరితో మాట్లాడుతూ ఉంటాం. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు, అంతేగాని మన కిందకి లాగే మాటలు మాట్లాడం, కిందకి లాగే దృశ్యాలను భావించం, కిందకి లాగే కథల్ని వినం. పైకి తీసుకెళ్లే కథలే రామాయణం లాంటి, భాగవతం లాంటి కథలే వింటాం. అందులో హనుమంతుడిని నిత్యం విడిచిపెట్టం. ఇది హనుమత్ సేవ వల్ల మనకి కలిగే ప్రయోజనం. అద్భుతమైన విషయం ఇది. హనుమంతుడి కథ ఎందుకు వింటున్నాం మనం? సుందరకాండ అంటే మనకి ఎందుకు ఒళ్ళు ఉప్పొంగిపోతుంది? ఇదే కారణం. హనుమంతుడి బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత. అది ఆయన హనుమంతుని యొక్క భౌతిక శరీర వర్ణన. అది ఆయన బంగారపు వన్ని కలవాడు, ఇలాంటివన్నీ అవి మామూలే. కానీ ఆయన గుణాలు కావాలి. అందుకోసం హనుమంతుడిని చదువుతున్నాం. ఇక్కడ వాల్మీకి ఏం చేస్తున్నాడు? ఎంత నేర్పు, ఎంత దృష్టి, ఎంత ఎంత గొప్పతనం. అంతేకాదు, మనం గ్రహించగలగటం కూడా తక్కువ విషయమేం కాదు. అది మనం గమనించాలి. ఈ విషయాన్ని మనం గ్రహించటం కూడా తక్కువేం కాదు. ఏం చెప్తున్నాడు వాల్మీకి అంటే, అక్కడ ఉన్న గృహాలన్నింటినీ వర్ణిస్తున్నాడు. వర్ణన అంటే ద్వైతమే కదండి. ఈ వర్ణనలన్నీ ఎక్కడ సమసిపోతాయో అదే అదే అద్వైతం. మరి ద్వైతాన్ని ఎందుకు వర్ణిస్తున్నాడు? ఇవి కాదే ఆభాసయ్యా, ఇవి కాదు, నిజం కాదు, మీరు ఇందులో ఉన్న అసలు నిజాన్ని కనిపెట్టండి అని చెప్పడానికి. ప్రతి క్షణం మనం గుర్తు చేసుకోవాల్సింది. అంతే తప్ప కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఎన్నిసార్లు మనం రామాయణం కథ మనం అందరం చదవలేదు? ఎన్నిసార్లు మహానుభావులు పెద్దలందరూ చెప్తుంటే ఎన్నిసార్లు వినలేదు? మరల ఇదేలా రామాయణం అని విశ్వనాథ వారు అన్నారంటే దానిలో అంతరార్థం ఎంత ఉన్నది? ప్రతి ఒక్కడు రామాయణం చదివి భావన చేసి విని చదివి మననం చేసి రామాయణం ద్వారా లభించిన జ్ఞానాన్ని నిధిధ్యాసన చేస్తే కొంత ప్రయోజనం నెరవేరుతుంది. ఈ జన్మకి ఫలితం నీకు ఎంత రావాలో అంతా వస్తుందని ఎవరు హామీ ఇవ్వరు. శుశ్రావ మధురంగీతం త్రిస్థాన స్వరభూషితం. ఆ మంద్రం మధ్యమ తారస్థాయిలు 3 ఉంటాయి సంగీతంలో. అదో చిన్న ఉదాహరణ చూపించాడు. ప్రతి ఇంట్లోనూ సంగీతం వినపడుతోంది. శుశ్రావ మధురంగీతం. ఆ సంగీతం ఎలా ఉంది? మధురంగా ఉంది. సంగీతానికి మాధుర్యం ఎప్పుడు? కవిత్వానికి
ఆ దానికి సార్థకత ఎప్పుడు, శిల్పానికి సార్థకత ఎప్పుడు, చిత్రాలకి సార్థకత ఎప్పుడు అంటే పరమాత్మని వర్ణించినప్పుడే. పరమాత్మ ఇతరమైన వస్తువుల్ని కేవలం భౌతిక దృష్టితో వర్ణించి ఆ వర్ణన ఎక్కడా కూడా పరమాత్మని సూచించేదిగా లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అది అనవసరం, అది వదిలిపారేయటమే. ఇది మధురమే, కానీ వీళ్ళకి వీళ్ళ నాయకుడి వల్ల ఓ పెద్ద తేడా వచ్చి పడింది. ఇంకా ముందు ముందు చెప్తాడు, అక్కడ చెప్పుకుందాం. వేదాలు చదువుతున్నారని చెప్తాడు. వేదాలు ఏం చెప్తున్నాయి? పరమాత్మని చెప్తున్నాయి. వేదవేద్యుడైన పరమ పురుషుడిని చెప్తున్నాయి. వేదవేద్యుడైన పరమ పురుషుడు రావణుడు అవుతాడా, రాముడు అవుతాడా? రావణుడు కాలేడు, రాముడే అని నిరూపిస్తోంది రామాయణం. రావణుడు కాలేడు. ఎందుకని కాలేడు? వాళ్ళ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఉండవలసిన మినిమం స్థాయి కంటే 1,00,000 రెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అతను వాడు పరమ పురుషుడు ఎలా అవుతాడు? అక్కడ ఎంత వేదం చదివితే ఎందుకది ప్రయోజనం ఏమిటి? అదే అయోధ్యలో ప్రజలు రాముడే పరమాత్మ అని నమ్మారు. అది అయోధ్యకి లంకకి తేడా, కిష్కిందకి తేడా. ఈ తేడాని మనం గమనించాలి. శుశ్రావ మధురంగీతం త్రిస్థాన స్వరభూషితం. శుశ్రావ త్రిస్థాన. ఏమి ఆ శ్లోక రచనలో ఒక మాధుర్యం ఆ చెవుల్లో పడితే ఆ శ్లోకం యొక్క అందం నడకలో అది సంగీతానికి లోబడిందని ముందే చెప్పాడు కదా. స్త్రీణాం మద సమృద్ధానాం దివిచ అప్సరసామివ. సంగీతం ఎవరి సంగీతం? స్త్రీల యొక్క సంగీతం. వాళ్ళు ఎలా ఉన్నారు? మదవతులు. మదవతులు అంటే అర్థమేమి? అలంకారం చేసుకుని వయస్సులో ఉన్నటువంటి స్త్రీలు. వాళ్ళు ఎలా? దివిచ అప్సరస. అందుకనే అప్సరసలతో పోల్చాడు. అప్సరసలకి బాల్యం వృద్ధాప్యం అంటూ ఉండవు, నిత్య యౌవనం. ఇది ఎక్కడే ఆలోచన అండి. నిత్య యౌవనం ఎలా ఉంటారు? రారా వృద్ధాప్యం రాదా? రాదు. ఇదంతా భావనామయమైన లోకం. ఇది ఇప్పుడు 2 లోకాలు. మీకు 2 లోకాలని చూపించటానికే పురాణాలు స్వర్గాన్ని భూలోకాన్ని 2 ఇది పరమార్థం. ఇప్పుడు నేను చెప్తున్నాను, భూలోకాన్ని స్వర్గలోకాన్ని రెండింటినీ చూపించినవి పురాణాలు, వేదము, ఇతిహాసాలు, కావ్యాలు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే నీలో ఉన్నటువంటి లోపాలని నువ్వు పోగొట్టుకోవాలి అంటే అసలు అది లోపం అని నీకు తెలియాలి కదా. అది లోపం అని ఎప్పుడు తెలుస్తుంది? ఒక కాంట్రాస్ట్, ఒక పోలిక, ఒక భేదం. ఓహో, ఇక్కడ పుట్టుక, పెరగటం, వృద్ధాప్యం, జర, నాశనం ఇవన్నీ ఉన్నాయి. అక్కడ అవి లేవా? దీనికంటే అది ఉత్తమమా? అది నా మనసులో భావన పడింది. అందుకని వాళ్ళని వృద్ధాప్యం లేని వాళ్ళుగా, మరణం లేని వాళ్ళుగా, అమరులు అన్న కారణం అది. అంతేగాని ఈ కుంటి ప్రశ్నలు గుడ్డి వాళ్ళు ఎక్కడున్నారు? ఏ ఊళ్ళో ఉన్నారు? మరి ఆ ఊరికి రైలు ఉందా, కారు ఉంది? ఇవన్నీ అసంబద్ధమైన ప్రశ్నలు. భావన చెయ్యాలి, ఆలోచించాలి. నిన్ను నువ్వు పైకి లాక్కోవడానికి ఇదంతా పెద్దలు ఇచ్చిన, ఋషులు మహర్షులు ఇచ్చినటువంటి సరుకు సరంజాము నీకు అక్కడ చూపించారు. నువ్వు ఆ స్థితికి చేరుకుంటే అది ఆ భాష అని అక్కడ తేలుతుంది. అది ఆ భాష అయితే దానికంటే ఉన్నతమైంది ఏదో అక్కడ తేలుతుంది. అదే పరమాత్మ నిర్గుణ స్వరూపం. ఇంత స్పష్టంగా మనం చెప్పుకుంటున్నామంటే అది మనం ఒక దృఢమైనటువంటి నిర్ణయంతో ముందుకి సాగుతున్నాము అని అర్థం చేసుకునవచ్చును. శుశ్రావ కాంచీ నినదం నుపురాణంచ నిస్వనం. వాళ్ళు స్త్రీలు అటు ఇటు వేగంగా ఆనందంగా ఆ పళ్ళాలు పలు సినిమాల్లో చూపిస్తుంటారు. అవి పట్టుకొని పెడుతూ వాళ్ళ దైనందిన కార్యకలాపాలు వాళ్ళవి, వాళ్ళ మానసిక ఉద్రేకం, ఆవేగం, వాళ్ళ పనులు, వాళ్ళ ఒత్తిడి, వాళ్ళ సంభ్రమం. అది వాళ్ళు పెడుతుంటే మొలనూళ్ళు ఉన్న అందరూ సర్వాభరణ భూషితురాండ్రే.
వడ్డాణాలకి చిన్న చిన్న మువ్వలు, అవి గలగల. ఒక స్త్రీ పెడితేనే వడ్డాణం మువ్వలు చిన్న చిన్న మోత. అలాంటిది 10 మంది, 15 మంది, 20, 100 మంది పెడుతుంటే అబ్బా అద్భుతమైనటువంటి అది ఒక రిథమిక్గా ఆ శబ్దం వినపడు. కాంచీ నినదం. అంతేకాదు లయబద్ధంగా నడుస్తూ ఉంటే ఆ మదవతులైన స్త్రీలు గజగమనలు నడుస్తూ ఉంటే నూపురాణాంచ నిస్వనం, కాలి అందెల సవ్వడి కూడా చక్క లయబద్ధంగా వినపడుతోంది. ఏం అంత లయబద్ధంగా వినపడినా ఏం ప్రయోజనం? సోపాన నినదాంశైవ, మెట్లెక్కుతున్నారు, మెట్లెక్కేటప్పుడు ఒక ధ్వని, నేల మీద నడిచేటప్పుడు ఒక ధ్వని, వడ్డాణాల చప్పుళ్ళు మరొక ధ్వని. ఎన్ని రకాల ధ్వనులు చూపించాడో వాల్మీకి ఈ ఒక్క శ్లోకంలో. భవనేషు మహాత్మనా, ఇవే కాదు, ఈ మధురమైన సంగీతాలే కాదు, ఇంకా అవతల వైపు ఇంకోటి ఉంది. అదేమిటి? ఆస్ఫోటిత నినాదాంశ, జబజరిచి వాడు రా, నీకు ధైర్యం ఉంటే నా మీదకి రా అని ఒకళ్ళనొకళ్ళు ప్రేరేపించుకుంటూ, ఇంకా క్షేళితాంశ, సింహగర్జన చేస్తున్నాడు ఒకడు మరొకటి మీదకి. తతస్తత శుశ్రావ, అది ఒకచోట. శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. జపతాం మంత్రం, జపం. కొంతమంది యుద్ధ వీరులు, కొంతమంది కుస్తీ పట్లు, కొంతమంది స్త్రీలు. కోలాహలంగా ఏమి ఆనందమయంగా ఉన్నది లంకా నగరం. ఇగో ఇప్పుడు జపతులు వచ్చారు. జపతులు, జపం చేసేవాళ్ళు. జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. రాక్షసుల గృహాల్లో జపతులు ఏం మంత్రాలు జపం చేస్తారు వాళ్ళు? వాల్మీకి చెప్పాడు. చెప్పాడంటే చెప్పాడు, అక్కడ జరుగుతున్నాయి కాబట్టి చెప్పాడు. ఆయన ఏం మంత్రాలు చేస్తారు? మంత్రం అంటే వేద మంత్రమే కదా. వేదం వాళ్ళకి అస్థానపతితం అయింది అక్కడ వేదం. వేదం పరమపురుషుని చెబుతోంది, ఆ సంగతి వీళ్ళు ఒప్పుకోరు. ఇంకెందుకు ఆ వేద పఠనం? సరే, వర్ణించాడు, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా స్వాధ్యాయ నిరతం శైవ, తపస్వాధ్యాయ నిరతం ఎవరు? నారద మహర్షి. మొట్టమొదటి శ్లోకంలో, ఆ మొదటి శ్లోకం అదే నాంది శ్లోకం, అదే ప్రార్థనా శ్లోకం, అదే మొత్తం రామాయణార్థాన్ని సూచించే మొట్టమొదటి శ్లోకం. ఎప్పుడైనా మహాకవి ఆ తపస్సుతో మొదలుపెట్టాడు. ఆ తపస్సు అంటేనే మనస్సులో ఉన్న తీవ్రమైన కోరిక. దేని గురించి? స్వస్వరూపాన్ని గురించి తెలుసుకోవటాన్ని గురించి. అదే తపస్సు. మీరు ఆ తపస్సు చేయటానికి ఈ కావ్యం నీకు ఉపయోగపడుతుందయ్యా అని మొట్టమొదటి పదంలోనే మహాకవి వాల్మీకి మహర్షి సూచిస్తున్నాడు. అక్కడ నారదుడిని వర్ణించాడు, తపస్వాధ్యాయ నిరతుడు. తపస్వాధ్యాయ నిరతం. తపస్సు, స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే తాను తెలుసుకున్న దానిని మననం చేయటం. తను అధ్యాయం, ఆ అధ్యయనం చేయటం. అధ్యయనంలో మళ్ళీ ఇతరులకు చెప్పడం కూడా ఉంటుంది. తాను నిత్యం తెలుసుకున్న దాన్ని మర్చిపోకుండా, ఆ మర్చిపోయిన ఎరుక గలవారి చరితలు కరచుచు, ఎరిగిన దానిని మరవక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్. అదే స్వాధ్యాయం అంటే. ఇది నన్నయ్య భట్టు గారి పద్యం పాఠం చెప్పాం మనం. ఎరుక గలవారి చరితలు కరచుచు. ఆ రెండో భాగం, ఎరిగిన దానిని మరువక అనుష్ఠించునది. తెలుసుకున్న దాన్ని మరొక మర్చిపోకు. స్వాధ్యాయం అందుకే. అనుష్ఠించు. అనుష్ఠించకపోతే అది నువ్వేం తెలుసుకున్నావో అది తెలుసుకో ముందు. అది తెలుసుకున్నది సరైంది అవునో కాదో నిర్ణయించుకో, అప్పుడు అనుష్ఠించు. వీళ్ళకి అవి ఏవీ లేవు. కానీ పైగా రావణాసురుడు, ఇది దాంభికం, ఆ దంభం, ఆ దాంభికం అనే మాట లంకలో స్పష్టంగా, అది ఉంటే నీకు మోక్షం కాదు, ఏది రాదు, నరకమే. అది చూపించడానికే చెప్తున్నాడు. స్వాధ్యాయ నిరతం శైవ యదుదానాన్ దదర్శస రావణస్తవ సంయుక్తాన్. వాళ్ళ యొక్క స్వాధ్యాయం దేనికి రా అంటే, రావణస్తవ సంయుక్తాన్. ఇందాక నుంచి మనం చెప్పుకున్నదంతా కరెక్ట్ లైన్లోనే
చెప్పుకుంటున్నామని వాల్మీకి మహర్షి ఇక్కడ మనకి ఒక యోగ్యతా పత్రం ఇచ్చేసి, అబ్బాయి మీరు చెప్పుకోండి, మీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నాను అన్నాడు ఆయన. ఏమాటది? అదే రావణస్తవ సంయుక్త. రావణస్తవం ఏమిటి? రావణుడిలో ఉన్న రావణుడిని స్తుతిస్తే ఏమొస్తాయి మనకి? అదిగో కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు పట్టుకుంటాయి, విడిచిపెట్టవు. అవే లోకాన్ని పట్టుకు చచ్చాయి, ఇంకా విడిచిపెట్టట్లేదు. రావణాసురుడి కాష్టం అంటే అదే. ఇంకా గర్జతో రాక్షసానపి, గర్జిస్తున్న రాక్షసులను కూడా చూశాడు. ఇంకా ఏం చూశాడు ఆయన? ఆయనకి ఇంకా పెడుతుంటే స్త్రీలు, భవనాలు, వాళ్ళ నూపుర నినాదాలు, వేద మంత్రాలు, తర్వాత ఇంకా యుద్ధ వీరులు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడే మల్లదరుచుకునే యుద్ధ వీరులు, మరి ఇప్పుడు మంత్రాన్ని జపతులు, ఇప్పుడు రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహత్. సైన్యం ఎక్కడికక్కడ బెటాలియన్లు, ఒక్కొక్క చోట పెద్ద రాజమార్గం కదా, ఒక చోట ఒక సైన్య సమూహం, దాన్ని ఏమంటే ఒక రెజిమెంట్ అక్కడ ఉంది, అక్కడ పెట్టేశాడు రాజు రక్షోబలం. వాడి భయం ఏమిటి? ఎవడొచ్చి సీతను తీసుకుపోతాడో అని. ఈ రాక్షస బలం సీతమ్మ వారిని ఆవిడ వెళ్ళదలుచుకుంటే వెళ్లకుండా ఆపగలుగుతుందా? ఆవిడ కావాలని తనంతట తాను వచ్చింది. ఇది ఈ రామాయణం అంతా ఒక్క మాటలో చెప్పాలంటే సీతారాములు ఆడుతున్న నాటకం. మీరేంటి ధైర్యంగా చెప్తున్నారు? అవును, ధైర్యమే. ఎవరు ఈ మాట చెప్పలేదే, చెప్తారా చెప్పలేదో అనేది అప్రస్తుతం. చెప్పే ఉంటారు, చెప్పకుండా ఉండరు. ఏమిటా నాటకం? ఎందుకండి నాటకం అంటే మన చేత అసలు విషయాన్ని గ్రహింపజేయడానికే వాళ్ళిద్దరూ. లేకపోతే సూర్యుడిని విడిచిపెట్టి సూర్యకాంతి ఉంటుందా? శ్రీరామచంద్రుడిని విడిచిపెట్టి అమ్మవారు ఉంటుందా? చిత్స్వరూపాన్ని విడిచిపెట్టి సత్స్వరూపం ఉంటుందా? ఉండదు. కానీ ఉన్నట్టు ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఇందాక తపస్వాధ్యాయ నిరతం శ్లోకంలో, దాని తర్వాత అది విని వచ్చిన తర్వాత వాల్మీకి చెట్టు మీద జంట పక్షులను చూశాడు. ఆ జంట పక్షులు ఇవే, సీతారాములే. అవి ఎప్పుడూ విడివడవు. విడివడినట్లుగా వాడు వచ్చి కొట్టాడు. ఇది ఆ భాష. అక్కడ ఒక చిన్న నాటకం, మాయ. ఆ మాయకి ఎవరు లోబడ్డారు? మనమే. లోబడి ఏం చేస్తున్నావా? మనం చూసిందే నిజమని నమ్ముతున్నాం. వాడు కొట్టేశాడు ఓ పక్షిని, అది చచ్చిపోయింది, వాడిని శపించాం, వాడిని శాపనార్థాలు పెట్టాం, తిట్టాం. ఇదంతా మాయా అని మాయా అని గ్రహిస్తేనే దాంట్లో నుంచి బయటపడతాం. అందుకే అదే చెప్తున్నారు. స్వాధ్యాయ రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహతు దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూను. మధ్యమ గుల్మంలో అంటే అర్థం ఏంటన్నమాట? రాజమార్గం నడిబొడ్డులో, నడిబొడ్డులో ఒకటి ఉంది, ఆ చివరి ఒకటి ఉంది, ఈ చివరి. అది వర్ణిస్తున్నాడు ఇక్కడ అక్కడ అని. ఇక్కడ ఆ విచారాలు పనికిరావు. వీటిని ఏమైనా స్తనశల్య పరీక్షలు ఇలాంటివి పనికిరావు. ఆ చెప్పింది వినటం, దాంట్లో స్వారస్యం గ్రహించడం, అంతే. రాజమార్గం సమావృత్య స్థితం రక్షోబలం మహతు దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్. ఇంకా వేరే ఇంకో ముఠా ఉంది, వాళ్ళు చరాన్, చెరులు, గూఢచారులు. ఎక్కడ ఏది జరిగినా టకామని మరుక్షణంలో ఆ రావణాసురుడికి వెళ్ళిపోతుంది కదా. సీతమ్మ వారిని వెతుకుతూ ఎవడైనా వచ్చి వీడి కంట పడ్డాడా, రావణాసురుడికి వెళ్ళిపోయిందే. వాళ్ళ కంట పట్టల్లా ఈయన. ఇది హనుమంతుడి గొప్పతనం. గూఢచారులు ఎందుకున్నారు? ఎవరో వస్తారని రావణాసురుడికి అనుమానం లోపల పట్టి, ఆ కంసుడికి ఏ బాధ పట్టుకుందో ఈ రావణాసురుడికి అదే బాధ. ఆయనది వైరభక్తి. ఎవడో వచ్చేస్తాడు, నేను అక్కడ సీతమ్మని బలవంతాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాను కదా. దాని అంతరార్థం ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. సీతమ్మని పట్టుకొచ్చి పెట్టావు అంటే సదేవ సౌమ్యేదమగ్రే ఆసీతు. మొట్టమొదటి నాయన సత్తే ఉంది అంటే ఆ సత్తే ఉన్నది అంటే, కొంతమంది అన్నారు సత్తా పాడా లేదు, ఆ సత్తే ఉంది అన్నారు. అదే రావణాసురుడు. వాడు ఏమన్నాడు? ఆ సత్తుని పట్టుకొచ్చేసి నా దగ్గర పెట్టుకుంటే ఇంకా సత్య అక్కడ ఉంటుంది, రాముడు అక్కడ ఉంటాడు.
ఇది రావణాసురుడి మూర్ఖత్వం. ఇది ఏ లెవెల్లో మామూలు లౌకికమైన రామాయణం కేవలం కథాపరమైన అర్థంలో మనకు అర్థం కాదు. ఇది పై స్థాయికి వెళితేనే కానీ అర్థం కాదు. దదర్శ మధ్యమే గుల్మే రావణస్య చరాన్ బహూనో దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాసస దర్భముష్టి ప్రహరణాన్ అగ్నిగుండాయుధాంస్తథా కూటముద్గర దీక్షితాన్ యజ్ఞం చేస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళకి పగలు రాత్రులే చేసి పారేస్తుంటారు. జటిలాన్ జడలు కొంతమందికి, ముండాన్ కొంతమందికి వపనం, గో అజిన అంబరవాస సహా కొంతమంది గోచర్మం. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, గోచర్మాన్ని ధరించారు అంటే అర్థం ఏంటి? వృషభ చర్మాన్ని ధరించారు అని అర్థం. వృషభ చర్మాన్ని ఒక పరమేశ్వరుడే ధరిస్తాడు. ఇంకా అదే అర్హత ఆయనకే. వృషభాన్ని అధిరోహిస్తాడు ఆయన, గజ చర్మాన్ని ధరిస్తాడు, వృషభ చర్మాన్ని కాదు. వీళ్ళు వృషభ చర్మాన్ని ధరిస్తున్నారు అంటే వీళ్ళు శివభక్తి ఎక్కువ అని చూపించుకోవటానికి. అజీన లేడీ జంకతోలు ధరించారు. దర్భ ముష్టి ప్రహరణాన్ అంతరు దర్భలని పిడికిళ్లతో ధరించి వాటిని మంత్రించి ఆయుధాలుగా శత్రువులపై ప్రయోగించేవాళ్ళు. దర్భ ముష్టి ప్రహరణాన్ శత్రువుల మీద వాళ్ళు శాపాలు పెడుతున్నారు. అగ్నిగుండాయుధాన్ యజ్ఞగుండాల్లో హోమాలు చేసి ఆ కృత్య మొదలైన శక్తి, కృత్య అని ఒక భీకర శక్తి ఒకటి ఉంటుంది, అలాంటి ఇటు క్షుద్రశక్తుల్ని సాధించాలి. క్షుద్రశక్తులు వీళ్ళకి ఎక్కడ ఉంటాయి? అది ఏదో అది ఆభాస, రావదు సాదు ఏది ఉండదు. అగ్నిగుండాయుధాంస్తథా కూటముద్గర పాణీశ్చ దండాయుధరానపి కూటముద్గర కోటాలు ఆయుధాలు, కొంతమంది ఆయుధాలు చేతో పట్టుకు తిరుగుతున్నారు. ఎంత అద్భుతమైన వైడ్ పిక్చర్. ఇంకా అసలు నీకు మిస్ అయిన వర్గం అంటూ ఏదీ లేదు అక్కడ. అందరినీ ఈయన చూసుకుంటూ పెడుతున్నాడు. అసలు ఎవరికి కనపడుతున్నాడు? ఎవరికి కనపడ్డు. దండాయుధర ఇనప దండాలు, గుదియలు, ఏకాక్షాన్ ఒకళ్ళకు ఒకటే కన్ను, అనేక కర్ణాంశ కొంతమందికి ఎక్కువ చెవులు, లంబోధర పెద్ద పెద్ద వ్రేలు పొట్టలు, పయోధరాన్ వక్షస్థలం కిందకి వేలాడుతుంది, కరాళాన్ భయంకరంగా ఉన్నారు, భూగ్న వక్తరాన్ వంకర ముఖము, కళ్ళు, చెక్కిళ్ళు అంతా వంకర టింకరగా ఉన్నాయి, వికటాన్ వికటంగా ఉన్నారు, వామనాన్ కొంతమంది మరీ మరుగుజ్జుల్లాగా ఉన్నారు, ధన్విన కొంతమంది ధనుసులు పట్టుకు తిరుగుతున్నారు, ఖడ్గినశ్చైవ కత్తులు పట్టుకు తిరుగుతున్నారు, శతఘ్నులు అది ఒక్కసారి దాన్ని కొడితే 100 మందిని కొడుతుంది. శతఘ్న 100 మందిని కొట్టేది, అదొక ఆయుధం, అది పుసుకు తిరుగుతున్నారు వాళ్ళు. ముసలాయుధాన్ రొగళ్ళు పుసు కొంతమంది తిరుగుతున్నారు. పరిగ ఉత్తమ హస్తాంశ పరిగలు పట్టుకుని కొంతమంది, విచిత్ర కవచోజ్వలాన్ చిత్ర విచిత్రాలైన కవచాలతో ప్రకాశించిపోతున్నారు మరికొందరు. నా అతి స్థూలాన్ మరీ లావుగా లేరు, నా అతి కృషాన్ మరీ బక్కగాను బక్క పెనుగుల్లాగాను లేరు, నా అతి దీర్ఘాన్ మరీ పొరవగా లేరు ఆకాశం అంత ఎత్తు, మరీ నా అతి హ్రస్వకాన్ మరీ నేలకి అంగుళం ఎత్తు అలానూ లేరు, నాతి గౌరాన్ మరీ తెల్లగా లేరు, నాతి కృష్ణాన్ మరీ నల్లగా. ఏమిటిది? రెండు విపరీతమైనవి చెప్తున్నారు అంటే ఇందులో ఒక పరమార్థం ఏమి అంటే మధ్య మార్గంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. మరీ పొడవైన వాళ్ళు, మరీ పొట్టి అయిన వాళ్ళు, ఇవి వికృతమైనటువంటి బుద్ధులకి ఆలోచనలకి ఇది గుర్తుగా చేసుకుంటే అటువంటి ఆలోచనలు శారీరకంగా అలా లేకపోయినా బుద్ధుల్లో ఆలోచనల్లో అలాంటివి ఉన్నాయి అని అదొక విచిత్రమైనటువంటి వర్ణన ద్వారా ఆ రాక్షస స్వభావాన్ని చిత్రిస్తున్నాడు. మరీ అలా లేదు, మరీ ఇలా లేదు, ఆ లక్షణము ఉంది, ఈ లక్షణము ఉంది అని ఎందుకు చెప్పుకోకూడదు? అన్ని లక్షణాలు ఉన్నాయి చివరికి. ఇక అంతే. నాతి గౌరాన్ నాతి కృష్ణ రంగు, కొంతమంది తెలుపు, కొంతమంది నలుపు, కొంతమంది అది ఇది కాని రంగు. నాతి కుబ్జాన్ నా వామనాన్ కుబ్జులు గారు వామనులు గారు. విరూపాన్ బహురూపాంశ్చ
మళ్ళీ విరూపులే కాదు సురూపులు కూడా ఉన్నారు. సువర్చస, వికటులే కాదు సువర్చస. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? విభీషణుడి మనుషులు కొంతమంది ఉన్నారు లంకలో. అంతా రావణుడి పక్షం వాళ్లే కాదు, నారాయణుడి పక్షం వాళ్ళు, వైకుంఠ పక్షం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్వరూపులు, వాళ్ళు సువర్చసులు. ఎవడో రెండు ముక్కలు చెప్పాడు. ఎక్కువ మంది మెజార్టీ వీళ్ళే. ధ్వజీన్ పతాకినశ్చైవ దదర్శ వివిధాయుధాన్. ధ్వజాలు పట్టుకుని కొందరు, పతాకాలు పట్టుకుని కొందరు, ఇటువంటి వివిధ ఆయుధాలు ధరించిన వీళ్ళందరినీ దదర్శ. ఒక్క క్రియాపదం. హనుమంతుడు చేసినటువంటి పని దదర్శ, చూచెను, చూసుకుంటూ వెళ్ళాడు. ఇంకా వదిలిపెట్టలేదు. శక్తి వృక్షాయుధాశ్చైవ పట్టిష అశనిధారిణ. శక్తులు, వృక్షాల ఆయుధాలు కొంతమందికి, పట్టిసలు. క్షేపణి పాశహస్తాంచ దదర్శ. క్షేపణి ఇలా విసిరేసేవి. స్రగ్విణస్త్వ అనులిప్తాంశ. కొంతమంది పూలదండలు, పూల రంగుల్లాగా దండలు చక్కగా పౌడర్ గిౌడర్ రాసుకొని. ధ్వరాభరణ భూషితాన్. అద్భుతమైన నగలు ధరించేసి ఒకడు అవి పట్టుకుని తిరుగుతున్నాడు. నానావేష సమాయుక్తాన్. అద్భుతమైన వేషాలు. యథా స్వైరగతాన్. కొంతమంది స్వేచ్ఛా విహారం. ఇది ఆనాటికి ఈనాటికి ఇదొక దుర్బలమైనటువంటి సామాజిక రుగ్మత ఉండనే ఉంది. తీక్ష్ణ శూలధరాశ్చైవ. తీక్ష్ణమైన శూలాలు ధరించిన వాళ్ళు. వజ్రిణశ్చ. వజ్రాయుధం లాంటి ఆయుధాలు. వజ్రాలు వీడికక్కడ, వజ్రాయుధం వీడికక్కడ వస్తుంది. మహాబలాన్ శతసాహస్రం అవ్యగ్రం ఆరక్షం మధ్యమం కపి రక్షోధిపతి నిర్దిష్టం దదర్శ అంతఃపురాగ్రత. రక్షోధిపతి చేత నియమించబడినటువంటి ఇటు వీళ్ళందరినీ బలాన్ని అంతఃపురాగ్రత రావణ భవనానికి ఎదుర్కొండా దదర్శ, సూచను. సతదా తద్గృహం దృష్ట్వా మహాఘాతకతోరణం రాక్షసేంద్రస్య విఖ్యాతం అద్రిమూర్ణి ప్రతిష్ఠితం. పర్వతాగ్రం మీద ఉన్నది, ప్రతిష్ఠితం. అది ఎలా ఉన్నది? రాక్షసే తద్గృహం దృష్ట్వా. ఆ పెద్ద మహాఘాటక బంగారపు తోరణాలు వేలాడుతున్నాయి. ఓ, ఇది అన్నింటికంటే విలక్షణంగా ఉంది, బాగా వైభవోపేతంగా ఉన్నది, దగదగలాడిపోతోంది, కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఇదే రావణ భవనం అయి ఉంటుంది. పుండరీకావతంసాభిః పరిఖాభిరలంకృతం. ఆ భవనం చుట్టూ పరిఖ, అగడత, అందులో తామర పువ్వులు. ప్రాకారావృతం. ప్రాకారం ఉంది, అగడత ఉంది, చుట్టూ ఆ కాంపౌండ్ కూడా. దదర్శ మహాకపి త్రివిష్టప నిభం దివ్యం. పైకి చూడటానికి త్రైవిష్టపం, స్వర్గలోకంలాగానే ఉంది. దివ్యనాద నినాదితం. అక్కడి నుంచి లోపల నుంచి అద్భుతమైన శ్రవణ శోభగమైనటువంటి ధ్వనులు, సంగీత ధ్వనులు వినిపిస్తున్నాయి. ఇంకా అదే కాదు, వాజికేషిత సంఘుష్టం. గుర్రాల సకిలింతలు. నాదితం భూషణై. భూషణాల యొక్క నాదాలు. రథైర్యానైర్విమానైశ్చ. రథాలున్నాయి, యానములు, బళ్ళున్నాయి, విమానములున్నాయి. ఆ భవనానికి ఒక్కొక్క శిఖరం, అవి విమానాలు. తథా హయ గజై శుభై. హయములు, గజములు ఇవన్నీ శుభప్రదమైనవి. అంటే చక్కటి గుర్రాలు, చక్కటి ఏనుగులు. వారణైశ్చ చతుర్దంతై. 4 దంతాలు కలిగినటువంటి అమరావతిలో ఆ ఇంద్రుడి ఏనుగులే కాదు 4 దంతాలు, ఈ ఏనుగులకు కూడా 4 దంతాలు ఉన్నాయట. శ్వేతాభ్ర నిజయోపమై. ఇంద్రుడి ఏనుగుకి 4 దంతాలు అంటే నువ్వు దీన్ని ఈ చతుర్వర్గాన్ని ధర్మార్థ కామ మోక్షాలు నీకు ధ్యేయము అని అక్కడ వాటి ద్వారా మోక్షాన్ని సాధించమని ఆ ఏనుగు సంకేతం. ఈ చతుర్దంతాలంటే వీటి ద్వారా లౌకిక భోగాల్ని సాధించమని వీటి సందేశం. భూషితం రుచిరద్వారం మత్తైశ్చ మృగపక్షిభిః రక్షితం సుమహావీరైః యాతుధానై సహస్రశః రాక్షసాధిపతేర్గుప్తం అవివేశ గృహం కపిః. గుప్తంగా, చాలా దూరంగా, ఎవరికి చొరరానిదిగా ఉన్నటువంటి ఆ గృహంలో, గుప్తమైన గృహంలో, బాగా పకడ్బందీగా కాపలా ఉన్న గృహంలో ఆవివేశ, ఈయన లోపలికి ప్రవేశించాడు. అది ఆ ప్రవేశాన్ని ఇంకా చెప్తున్నాడు. సహేమ జాంబూనద చక్రవాళం
మహార్ఘముక్తామణి భూషితాంతం పరాజ్య కాలాగురు సందనాక్తం సరావణాంతఃపురమావివేశ. సహ హనుమాన్ రావణాంతఃపురం ఆవివేశ, రావణాంతఃపురంలో ప్రవేశించాడు. అది ఎలా ఉంది? సహ, సహ రెండు చోట్ల అనవసరం. సహేమ అంటే బంగారంతో కూడినది. జాంబూనద చక్రవాళం ప్రాకారం, ప్రాకారం కూడా బంగారంతో కట్టేశాడు రావణాసురుడు. మహార్ఘ ముక్తామణి భూషితాంతం భవనం, భవనంలో మధ్య భాగాలు మహాముక్తామణుల చేత అలంకరించబడింది. పరాజ్యక ఉత్తమోత్తమైన నెంబర్ 1 క్వాలిటీ కలిగిన కాల అగరు చందన, నల్ల అగరు చందనము వాటి చేత అక్కడ అలంకరింపబడినది. అటువంటి రావణాంతఃపురం సహనుమాన్ అవివేశ. ఆయన ఇక్కడ ఆ లంకిణిని పడగొట్టి రాజమార్గం గుండా వెడుతూ అటు ఇటు చూసుకుంటూ అన్ని ఇళ్లలోకి వెళ్ళి ఆ ఇళ్లలో ఉన్న విశేషాలు గమనిస్తూ అక్కడ ఒక పెద్ద భవనం, స్పెషల్ ప్రత్యేక భవనం రావణాంతపురం అని కనపడిపోతుంది. ఇదే రావణాంతపురం అని నిర్ణయం చేసుకుని ఆ వివేశ లోపలికి ప్రవేశించాడు. లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఆయన ఏం చూశాడు, ఏమిటి జరిగిందో విశేషాలు తర్వాత తెలుసుకుందాం. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.